షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు గాని ఫైర్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళు అంచనా వేస్తున్నారు. చాలా పెద్ద ప్రమాదం ఇది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపేయలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తా ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్ గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఈరోజు చాలా పసిపిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్కి ప్రమాదానికి ఎదురయ్యాడు.